చేసిన సాయానికి కృతజ్ఞత చెప్పేవారు ఉంటారు, చెప్పని వారు ఉంటారు. కృతజ్ఞత చెప్పడం చెప్పకపోవడం అనేది వారి సంస్కారం విజ్ఞతకు సంబంధించిన విషయం. అసలు కృతజ్ఞత చెప్పకపోవడం వేరు, చేసిన మేలు మరిచిపోయి మాట్లాడటం వేరు. సాధారణంగా కృతజ్ఞత లేని వారిని కృతజ్ఞులు అంటారు. ఇప్పుడు కృతజ్ఞత లేని వారిని కొణిదల బ్రదర్స్ అని కూడా అనొచ్చు. 2019లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయి 2024లో కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గానికి పారిపోయి అక్కడ టీడీపీ నేత వర్మ అభిమానులు చీకొడితే వెంటనే బాబు గారి దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళ వేళ్ళ పడిన సంగతి పాపం పవన్ కళ్యాణ్ మర్చిపోయి ఉండొచ్చు. కానీ వర్మ కళ్ళు మర్చిపోవుగా. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబుతో చెప్పించుకుని వర్మను పిలిపించుకుని మనం గెలిస్తే ఫస్ట్ ఎమ్మెల్సీ నీకే అని, వర్మ నా గెలుపు నీ చేతిలో పెట్టానని భూ కబ్జాదారుడు ప్రవేశించినట్టు పిఠాపురంలో అడుగుపెట్టిన విషయం పవన్ మర్చిపోయినట్టుగా ఉన్నారు. నటుడిగా ఫ్లాప్, నిర్మాతగా అట్టర్ ఫ్లాప్, ఓవరాల్గా ఫ్లాప్ స్టార్గా మిగిలిపోయిన నాగబాబు గారు వర్మ పుణ్యంతో ఎమ్మెల్సీ అయ్యారు. అవును, తమ్ముడు డీసీఎం కాకపోతే అన్నకు ఎమ్మెల్సీ ఎలా దక్కుతుంది? దక్కదు కదా. అన్నదమ్ములిద్దరూ పదవులు పొందారంటే అది కేవలం వర్మ త్యాగం, వర్మ కృషి, వర్మ చెమట కష్టం. అవసరం తీరాక నాగబాబు గారు ఏమంటున్నారో తెలుసా? వర్మ ఒక బోడి మల్లన్నట. అయ్యా వర్మ, నీ వల్లే పవన్ గెలిచాడని నువ్వనుకుంటే అది నీ కర్మ అంటూ నాగబాబు మాట్లాడటం రాష్ట్రమంతా వినింది. మరీ ముఖ్యంగా పిఠాపురం ప్రజలు, అంతకన్నా ముఖ్యంగా వర్మ అభిమానులు చెవులు రెక్కరించి మరీ విన్నారు. చేసిన సాయం మరిచిపోయి విశ్వాసం లేని నాయకులుగా మిగిలిన మన కొణిదల బ్రదర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పేద్దాం. అంతకన్నా ముందు నాగబాబు ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. పాపం వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం, నా గెలుపు కోసం కృషి చేసిన వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారికి అందరూ వర్మ గారికి చాలా చాలా వర్మ గారు ఆ విధంగా వర్మ గారిని గుండెల్లో పెట్టుకుంటామని చెప్పి నేడు సూదుల్లాంటి మాటలతో గుండెల్లో పొడిచారు మన కొణిదల బ్రదర్స్. 11 ఏళ్ల జనసేన పార్టీ వైఎస్ఆర్సీపీని 11 సీట్లకే పరిమితం చేసిందని పవన్ కళ్యాణ్ గారు ఊగుతూ మాట్లాడారు. ఊగడంలో విజయగర్వం కన్నా అహంకారమే ఎక్కువగా కనిపిస్తుంది. 11 ఏళ్ల పార్టీ జనసేన, 11 సీట్లు గెలిచిన పార్టీ వైఎస్ఆర్సీపీ. రెండూ కరెక్టే. కానీ పవన్ కళ్యాణ్ కరెక్ట్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆయన కరెక్ట్ చేసుకోకపోతే ఆయనను మనమే కరెక్ట్ చేద్దాం. సార్ పవన్ కళ్యాణ్ గారు, మీ పార్టీకి 100% స్ట్రైక్ రేట్ అంటున్నారు. కరెక్టే సార్. 2024 ఎన్నికల్లో మీకు వచ్చిన ఓట్ షేర్ కేవలం 6%. ఇది కూడా కరెక్టే, అవునా కాదా? 11 ఏళ్ల పాటు రాజకీయాల్లో మీరు మోయని పల్లకీ లేదు, ఎత్తని జెండా లేదు. అలా కనిపించిన ప్రతి జెండాను, పల్లకీని మోస్తే 11 ఏళ్ల తరువాత మీరు 21 స్థానాల్లో పోటీ చేయగలిగారు. అవునా కాదా? 6% పార్టీ ఆన్సర్ చెప్పాలి. ఆ లెక్కన మీరు 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటే కొన్ని దశాబ్దాల కాలం పడుతుంది. అవునా కాదా? 6% పార్టీ ఆన్సర్ చెప్పాలి. 175 నియోజకవర్గాల్లో కేవలం 21 స్థానాల్లో పోటీ చేయడం అంటే మీ స్ట్రైక్ రేట్ కేవలం 12% మాత్రమే. అవునా కాదా? 6% పార్టీ ఆన్సర్ చెప్పాలి. మొన్నటికి మొన్న 5 ఎమ్మెల్సీ పదవుల్లో మీకు దక్కింది 1 మాత్రమే, అంటే 20%. అవునా కాదా? 6% పార్టీ ఆన్సర్ చెప్పాలి. మొదటి విడత 20 నామినేటెడ్ పోస్టుల్లో మీకు దక్కింది 3, అంటే కేవలం 15%. అవునా కాదా? 6% పార్టీ ఆన్సర్ చెప్పాలి. రెండో విడతలో 60 నామినేటెడ్ పదవుల్లో మీ పార్టీకి దక్కింది 9, అంటే 17%. అవునా కాదా? 6% పార్టీ ఆన్సర్ చెప్పాలి.
అంటే ఈ 11 ఏళ్లలో ఏ దశలోనూ మీరు కనీసం పాస్ మార్కులు సాధించలేకపోయారు. ఆ మాత్రం దానికి ఈ మిడిసిపాటెందుకు? ఒక్కటి మాత్రం నిజం, వైఎస్ఆర్సీపీ ఓడిపోయి ఉండొచ్చు, కానీ 1,32,00,000 ఓట్లు సాధించింది. మీరు గెలిచి ఉండొచ్చు, కానీ మీరు సాధించింది కేవలం 23 లక్షల ఓట్లు. అంటే ఓట్లలోనూ ఓడిపోయారు. అవునా కాదా? మీ 6% ఓట్ షేర్ని హగ్ చేసుకుని మరి ఆన్సర్ చెప్పండి. సార్ పవన్ కళ్యాణ్ గారు, నాయకుడన్న వాడికి విజయ గర్వం ఉండొచ్చు కానీ అహంకారం ఉండకూడదు సార్. తలెత్తుకు తిరగొచ్చు కానీ తల పొగరు ఉండకూడదు సార్. నిలకడ లేదు, స్వీయ నియంత్రణ లేదు, మాటపై అదుపు లేదు, మాటపై నిలబడే అలవాటు అసలే లేదు. ఎవరు అడిగారు అతన్ని ఎక్కడ పుట్టాడని, ఎవరు ప్రశ్నించారు అతన్ని ఏం చదువుకున్నావని, కానీ అతనే చెబుతాడు ఏ ఊరు వెళితే అక్కడే పుట్టానంటాడు. సందర్భం లేకున్నా తన చదువుపై రోజుకో మాట చెబుతాడు. పాచిపోయిన లడ్డూ అంటాడు, మరుసటి రోజే అది తీయగా ఉందంటాడు. అసలు కులాలు మతాలపై అతనికున్న అభిప్రాయం ఏంటన్నది ఎవ్వరికీ అంతు చెక్కదు. ఆ విషయంలో అతను ఎవ్వరికీ అర్థం కాని అపరిచితుడు. పార్టీ పెట్టిన 11 ఏళ్లలో 10 సార్లు మాట మార్చాడు. ఓసారి పవనిజం, ఇంకోసారి సోషలిజం, మరోసారి అంబేద్కరిజం. ఆ వెంటనే చేగువేరా పోరాటమే నా స్ఫూర్తి అంటాడు. అటు తరువాత జ్యోతిరావు పూలే ఆదర్శ భావాలకు జై కొడతాడు. చివరిగా ఇప్పుడు సనాతనిజం దగ్గర సెటిల్ అయ్యాడు. పొత్తుల్లో అతనితో పోటీ పడే నాయకుడు బహుశా ఈ దేశంలో ఎవరూ ఉండకపోవచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ ఆఖరికి పక్క రాష్ట్రం పైన కూడా తానే పెత్తనం చేయాలనుకుంటున్నారు. వారు ఏ భాషలో మాట్లాడాలో, వారి సంస్కృతి సంప్రదాయాలేంటో తానే డిసైడ్ చేయాలనుకుంటున్నారు. బలవంతపు హిందీ మాకుద్దని అడ్డుకుంటున్న తమిళనాడుపై పిఠాపురం ఎమ్మెల్యే తన ప్రతాపం చూపారు. హిందీ వద్దనుకుంటే తమిళ సినిమాలు హిందీలోకి డబ్ చేయకూడదట. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇదే హిందీపై మీరు వచ్చిరాని తెలుగులో కేంద్రాన్ని తిట్టలేదా? అమిత్ షాని క్వశ్చన్ చేయలేదా? ఇప్పుడు మీ వేషం మారింది కాబట్టి అభిప్రాయాన్ని కూడా మార్చేస్తే ఎలా సార్? సినిమాల్లో కాస్ట్యూమ్స్ మార్చండి, తప్పులేదు. జీవితంలో క్యారెక్టర్లు మార్చకండి, ఎందుకంటే మన క్యారెక్టరే మనల్ని నాయకుడిగా నిలబెడుతుంది కాబట్టి. ఇప్పుడు వీరమల్లు గారి వీరవేషాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాలు హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. తెలుగు భాషని కానీ తెలుగు సంస్కృతిని కానీ మీరు మంట కలిపే ప్రయత్నాలు ఏమి చేసినప్పటికీ మీరు సరిదిద్దుకోండి. ఒకవైపు అమిత్ షా గారు, మోదీ గారు హిందీని మన అందరికీ జాతీయ భాషగా చేయాలి, ప్రతి రాష్ట్రంలో ఇది మాట్లాడాలి అంటే అది తమిళనాడులో భూపెత్తున నిరసన వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి వెనక్కి తగ్గారు. ఆ స్థాయి వ్యక్తులే, దేశాన్ని శాసించే వ్యక్తులే. నిజానికి జనసేన ఒక పారాసైట్. టీడీపీ అనే చెట్టు కింద బతుకుతోంది. అది ఎన్నటికీ పరాన్నజీవిగానే ఉంటుంది. ఆ విషయం పవన్కి బాగా తెలుసు. అందుకే కనీసం ఓ 15 ఏళ్లు టీడీపీతో కలిసి ఉంటానని అసెంబ్లీ సాక్షిగా అగ్రిమెంట్ రాసిచ్చారు. అలాంటి పారాసైట్ పార్టీ దక్షిణాది రాష్ట్రాలనే డిసైడ్ చేయాలని చూడటంతో ఓ సామెత గుర్తుకొస్తోంది. ఉట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగురుతానందట. అలానే ఉంది పవన్ కళ్యాణ్ తీరు. స్వర్గానికి ఎవ్వరూ ఎప్పటికీ ఎగరలేరు అన్న సత్యాన్ని పవన్ కళ్యాణ్ గ్రహించాలి. వైఎస్ఆర్సీపీని 11 సీట్లకే పరిమితం చేశానన్నారు. దానికి వైఎస్ఆర్సీపీ నుంచి కౌంటర్లు పడ్డాయి. కానీ 40 ఏళ్ల టీడీపీని నిలబెట్టింది తానేనన్నారు. పాపం దీనిపై ప్రెస్ మీట్లు పెట్టలేక, కౌంటర్ ఇవ్వలేక, సమాధానం చెప్పుకోలేక, ఒప్పుకోలేక, తప్పుకోలేక, కక్కలేక, మింగలేక, లాక్కోలేక, పీక్కోలేక ఆ టీడీపీ పడుతున్న దీనావస్థ పాకిస్తాన్లోని పొలిటికల్ పార్టీలకు కూడా రాకూడదు సార్. టీడీపీని నిలబెట్టింది కూడా నేనే అన్న స్టేట్మెంట్పై చంద్రబాబు, లోకేష్ల ముఖ చిత్రం ఏంటా అన్నది ఇప్పుడు సూపర్ 6కు మించి ఆసక్తికరమైన టాపిక్గా మారింది. ఒక్కటి మాత్రం నిజం, పవన్ అహంకారంపై టీడీపీ నేతలు లోపలే రగిలిపోతున్నారు. రగిలినా చేసేదేముందులే, చల్లార్చుకోవడం తప్ప. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, గర్వం ఉండొచ్చు కానీ అహంకారం ఉండకూడదు. దూకుడుండొచ్చు కానీ మిడిసిపాటు ఉండకూడదు. తలెత్తుకు తిరగొచ్చు కానీ తలపొగరు ఉండకూడదు. అధికారం ఉండొచ్చు కానీ అధికార మదం ఉండకూడదు. అనకువగా ఉండాలి, తొందరపడకూడదు. చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు. క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు. భయభక్తులుండాలి, బజారుకెక్కకూడదు. మొత్తానికి నాయకుడిలా ఉండాలి. ఇది మాత్రం గన్ షాట్.